హలో, వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లండి. మీరు బాగున్నారనుకుంటున్నాను. నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈ ఈరోజు కర్రీసు బెండకాయ పులుసు అండి. బెండకాయ పులుసు చేసి బీరకాయ పచ్చడి చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను అనమాట. బెండకాయలు అందుకే లేత కాసిన తీసేసి ముదిరి పెట్టానండి పులుసు వేద్దామని. లేత తర్వాత ఫ్రై చేసుకోవచ్చని ముదిరి అన్నీ కోసేసాను అనమాట. బెండకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ కోసి పెట్టానండి పులుసుకి. తిరగమాత పెడుతున్నాను అనమాట. ఇక సెట్లో అది తడిగా ఉందండి, అది తడారాలని చెప్పి ముట్టించి పెట్టాను అనమాట. తడారిపోతే కొంచెం నూనె వేసుకొని తిరగమాత పెట్టుకోవాలన్నమాట పులుసుకి. బెండకాయ పులుసు అంటే బాగా ఇష్టమండి ఆయనకి, బాగా తింటాడు బెండకాయ పులుసు. దానికి తోడు కొంచెం బీరకాయ పచ్చడి కూడా చేశాను. తిరగమాత పెడుతున్నాను అనమాట బెండకాయ పులుసుకి. తిరగమాత పెట్టి చిన్నుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకున్నాను అనమాట. తిరగమాత పెట్టి తిరగమాత కాలనిచ్చి ఇంకా మొక్కలు వేసుకోవాలన్నమాట. ఏగిందనమాట తిరగమాత. ఇంకా బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ వేసేస్తున్నాను అనమాట. సెట్లో వేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం ఉప్పు, పసుపు వేసాను అనమాట. పచ్చిమిరకాయలు చీలికలు వేసానండి. ఇంక మళ్ళీ మంట వచ్చుద్దేమోనని దీంట్లో మాత్రం కారం వేయలేదండి. పచ్చిమిరకాయల కారం సరిపోద్దని చూసుకొని, చాలకపోతే కొంచెం వేసుకుందాంలే అని చింతపండు పులుసు పిండి పోస్తున్నాను అనమాట. శనివారం ఒక్క పూటనండి మేము తినేది. అందువల్ల శనివారం కాదు, సోమవారం ఒక్క పూటేనమాట. అందుకని కొంచెమే వేస్తున్నాను అనమాట పులుసు. ఒక్క పూట కదా తినేది, అదే మిగిలిపోద్దని. ఇంకా ఆ పులుసు ఉడుకుతూ ఉంది. ఈలోపు బీరకాయలు కూడా పెచ్చు తీసి కోసి ఏం చేద్దాం పచ్చడి కానీ ఒక టమాటా, ఒక బీరకాయ కోసాను అనమాట. ఆ తెచ్చిన ఇటు ఒక బీరకాయ పక్కన పెట్టానండి. రేపు శనగపప్పు వేసన్నా వండాలి. అందుకని అంతవరకే పచ్చడికి కోసేస్తున్నాను అనమాట. పైన తీస్తున్నాను అనమాట. ఎక్కువ పొట్టు తీయక్కర్లేదండి. కూరకైతే మొత్తం తీసుకోవాలి కానీ పచ్చడికైతే మొత్తం తీయాల్సిన అవసరం లేదనమాట. పైన గీరుతున్నాను అనమాట ఊరికే. ఇంకా మొత్తం ముక్కలు కోసి పచ్చిమిరకాయలను అవి బాండీలో వేసేద్దామని కడిగి కోస్తున్నాను అనమాట. పచ్చడి కూడా చేయాలని తినాలని భ్రమే కానండి, ఖర్చు కాదనమాట మాకు. ఇద్దరం కాటాన ఎక్కడే మిగిలిపోతున్నాయి అన్నమాట. కూరలు ఎంత తక్కువ చేసినా కూడా మిగిలిపోతున్నాయి అన్నమాట. ఇక దాంట్లో టిఫిన్లో అవి చేసుకోవటమే ఇంకా పచ్చళ్ళు. అందుకని తక్కువే చేస్తున్నాను అనమాట. ఒక టమాటా వేసి బాగా లేతకాయలండి, బీరకాయలు బాగున్నాయి. ముందు పచ్చిమిరకాయలు వేయించుకొని తర్వాత బీరకాయ ముక్కలు వేద్దాంలే కొంచెం అట్లా యాగనిచ్చి అని చెప్పి ముందు అవి వేసాను. తర్వాత దాంట్లోనే బీరకాయ ముక్కలు వేసేద్దామని అవి కొంచెం యాగనిచ్చి బీరకాయ ముక్కలు, సొరకాయ ఇది టమాటా ముక్కలు, టమాటాలు వేసి తర్వాత మళ్ళీ బీరకాయలు కూడా వేస్తాను అనమాట. అవి కలిసి కూడా ఏగుతీలే మొత్తం అని అవి కూడా వేసేసా. బీరకాయ ముక్కలు కూడా బాగా శుభ్రంగా ఏగుతున్నాయి. అవతల పొయ్యి మీద పులుసు ఉడుకుతుంది, అవతల పొయ్యి మీద బీరకాయ ముక్కలు ఏగుతున్నాయి అన్నమాట. అది బెండకాయ పులుసు, ఇవేమో ముక్కలు ఏగుతున్నాయి అన్నమాట.
కొద్దిగా చింతపండు అన్నీ వేస్తున్నాను అనమాట. దగ్గరికి వచ్చింది ఆగటం. చింతపండు దాంట్లో వేస్తే కొంచెం బాగా మెత్తబడుద్ది అనమాట. వేడికి మెత్తబడితే బాగా మెదుగుద్ది రోట్లో. ఇంకా రోట్లో నూరదామని అన్నీ రెడీ చేసుకుని వేసేసాను అనమాట రోట్లో. ఈ బుల్లి రోట్లో బాగుంటుందండి పచ్చడి నూరుకోవడానికి. బరకగా ఒక 5-6గురికైనా చేసుకోవచ్చు అనమాట. ఒక రకమైన రోల్ అనమాట, అది సరిపోద్ది. అంత పెద్ద రోలుతో పని లేదు, దీంట్లో బాగానే ఉంటుంది. ఉప్పు వేసేసాను, జీలకర్ర, చిన్నులపాయలు తర్వాత వేద్దామని ఉప్పు వేసి నూరుతున్నాను అనమాట. రోట్లో నూరింది బాగుంటుందండి టేస్ట్ అని చెప్పిన. సౌండ్ రాకుండా కింద ఒక టవల్ పెట్టాను అనమాట, మడత పెట్టి. లేకపోతే బండ సౌండ్ వస్తుందండి ఒట్టి బండ మీద పెడితే. అందుకని గుడ్డ వేసి పెట్టా, టవల్ మడిచి పెట్టి. చిన్నులపాయలు వేస్తున్నాను అనమాట. తర్వాత కొంచెం జీలకర్ర కూడా కొంచెం వేస్తున్నాను అనమాట. జీలకర్ర చిన్నులపాయలు వేసి బాగా మెత్తగా నూరి తీసేసాను అనమాట. పచ్చడి రెడీ అయిపోయింది. బాగుందండి, చాలా బాగుంది బీరకాయ పచ్చడి. ఇలా నూరుకోండి మీరు కూడా, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా పచ్చడి కూర అయిపోయింది కదా, ఇంకా స్నానం చేద్దామని పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాను అనమాట. పొయ్యి ముట్టించి నీళ్ళు కాగితే స్నానం చేసేద్దాము. కూరలు 2 పెందలాడైపోయినాయి అనమాట. సోమవారం కదా, స్నానం చేసి పూజ చేసుకుందామని. తర్వాత ఉప్మా చేయమన్నాడండి నా టిఫిన్కి. అందుకని తిరగమాత పెట్టుకొని ఉప్మా కూడా చేసేద్దామని స్నానం చేసి వచ్చాను. ఆయన వచ్చే టైంకి చేద్దామని నీళ్ళు కాసుకుని స్నానం చేసి వచ్చి ఉప్మా చేస్తాను అనమాట. ఇక ఆయన కూడా వస్తాడులే, టైం అవుతుందని. చాలా రోజులైందనమాట ఈసారి ఉప్మా చేసి. సరే ఇవాళ ఏమీ లేక టిఫిన్కి చేసేస్తున్నాను అనమాట. పచ్చెనపప్పు, ఆవాలు, కరివేపాకు వేసాను, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ. సుజీ రవ్వని వదిలి నుంచి తీసుకొస్తాడండి అప్పుడప్పుడు. వాళ్ళు ఎక్కడ నుంచో తెప్పిస్తారంట, చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. బాగా సన్నగా వస్తుంది రవ్వ. సూజీ రవ్వ అని లలిత బ్రాండ్ అనమాట. అందువల్ల టేస్ట్గా ఉంటుందండి. కొంచెం పల్చగా చేయమంటాడు ఉప్మా. బాగా స్మూత్గా ఉంటుంది అనమాట. బాగా సన్న రవ్వతోటి కదండి, చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా చేస్తుంటా, వెళ్ళినప్పుడు ఒక ప్యాకెట్ తెస్తుంటాడు. అదే 4-5 సార్లు వచ్చింది మాకు. 1 కప్పు రవ్వ 3 కప్పులు నీళ్ళు పడుతుంది అనమాట. వేసేసాయి కాస్త కూడా ఎందుకు లేని కప్పుకు 3 కప్పులు నీళ్ళు పోస్తే పల్చగా బాగానే ఉంటుందండి. అయిపోయింది చేయటం, ఉప్మా చేయటం. ఇక ఆయనకి పెట్టించాను అనమాట, ఆయన వచ్చి పోసుకుంటాడని స్నానం.
ఉప్మా రెడీ అయిపోయిన తర్వాత ఇక ఆయన వచ్చినా తినచ్చులేని బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను అనమాట కుక్కర్లో. ఒక్క పూటకే కదా ఈరోజు. బియ్యం కూడా కడిగి పెట్టేశాను అనమాట, పని అయిపోద్దని. అన్నం కూడా కడిగి పెట్టేశానండి. చిన్న దాంట్లో పెట్టేసాను అనమాట. ఒక్క పూట కదా తినేదని అన్నం. అన్నం కూడా విజిల్ వచ్చేసింది. ఇక్కడ కూర్చొని ఇద్దరం అన్నం తినేసేద్దామని చెప్పి బెండకాయ పులుసు బీరకాయ పచ్చడి ఉందండి. బెండకాయ పులుసు బీరకాయ పచ్చడి, పెరుగు కూడా ఉందన్నమాట, తోడుకుంది. మంచిది అక్కడ ఉంది చూడు. పెరుగు గిన్నె అన్నీ అక్కడే పెట్టేసుకున్నానండి. ఉప్పుది మంచినీళ్ళది అన్నీ పెట్టేసుకున్నాం. ఇంకా ఆయన తింట మొదలు పెట్టాడు. ఇంక నేను కూడా తిందామని మంచినీళ్ళ కోసం పోయాను. ఆయనకి ఫ్లాస్క్ ఇవ్వమన్నాడు, మంచినీళ్ళ ఫ్లాస్క్. ఇద్దరం కూర్చొని తింటున్నాం అనమాట భోజనం. బీరకాయ పచ్చడి చాలా బాగా కుదిరిందండి. అట్లా రోట్లో చేసుకోవచ్చండి మీరు కూడా. టేస్ట్ చాలా బాగుంది. వేడి అన్నము, బీరకాయ పచ్చడి, బెండకాయ పులుసు, పెరుగులోకి మామిడికాయ కూడా పోసి పెట్టుకున్నామండి. డైలీ మామిడికాయల సీజన్ కదండి, రోజు ఒక్క కాయ కోస్తాం పెరుగులోకి. మళ్ళీ ఎక్కువ తింటే వేడి చేస్తుంది అనమాట. అందుకని ఒక్క కాయనమాట కోసేది రోజు. అదే ఎక్కువైపోతుంది అనమాట, అరగదు ఒక రోజు. పులుసు కూడా బాగా టేస్ట్గా కుదిరిందండి. బెండకాయ పులుసు నేను వేసుకుంటానులే, పులుసు అక్కడ పెట్టు అన్నాడు. నేను వేసుకున్నాను. ఇంకా ఆయనే వేసుకుంటాడని అక్కడే పెట్టాను దగ్గరలో. ఏది కావాలన్నా తినేటప్పుడు మళ్ళీ లేచి నేనే పోయి తీసుకొస్తాను అనమాట. దాదాపు అసలు అన్నీ అక్కడే పెట్టుకుంటామండి, మళ్ళీ ఎత్తుక్కోకుండా. ఆయనకి పులుసు పెడుతున్నాను, అయిపోయిందని. పచ్చడి అయిపోయింది. పులుసులు, చారులు, రసాలు అంటే బాగా ఇష్టం అండి ఆయనకి.
కొంచెం అన్నం పెట్టించుకున్నాడు, పెరిగేస్తున్నాను అనమాట. నాకు కూడా అయిపోయింది, నేను కూడా పెరిగేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని మామిడికాయ ముక్కలు కూడా పెట్టుకున్నాం అనమాట. నెయ్యి పెరుగు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? గుంటూరు నుంచి తెచ్చిన మామిడికాయలు బంగినపల్లి భలే టేస్ట్ వచ్చినాయండి. ఎట్టయినా ఎంత పెద్ద టేస్ట్ ఉంటలేదండి, ఏదో తినాలి కనుక తింటమే, అంత రుచిగా అయితే లేవు ఇక్కడ కాయలు. నేను గుంటూరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నామండి బంగినపల్లి మామిడికాయలు, అవి చాలా టేస్ట్గా ఉన్నాయి. ఆ టేస్ట్ మళ్ళీ కాయలు లేదండి. ఏయోటి ఇక్కడ దగ్గరలో దొరికినాయే తీసుకుంటున్నాము, పద్దాక రావు కదా గుంటూరు నుంచి. అప్పుడంటే మేము వెళ్ళాం కనుక తీసుకొచ్చుకున్నాము. ఆ టేస్టే వేరు అనమాట. అసలు విజయవాడలో గుంటూరులో దొరికే కాయ ఇక్కడ దొరకదండి మాకు. ఏదో ఇక చాలా వరకు తింటం అయిపోయింది అనమాట. మేము నేనేమో ఆ పక్కన నుంచి తింటున్నాను, ఏందో ఇరుగ్గా అనిపించింది గాలి రాకుండా, అందుకని ఆ పక్కన నుంచి తింటున్నాను అనమాట. నేను కాయలు వచ్చినంత కాలం ఏ ఒకటి తిల్లో తెచ్చుకుంటానే ఉండమండి, కిలో 2 కిలోలు పెరుగులో తింటున్నాం రోజు ఒక కాయ. అది ఎట్టన్నా ఉన్నాయి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. హాయ్, బాయ్ అండి. ఇటు అంటున్నా, ఇటు చూస్తా, ఇటు మామిడికాయ బాగుందని చెబుతున్నాడు ఆయన.